దేశంలో కరోనా మళ్లీ వచ్చింది. దీంతో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కేసులు 1000 దాటిపోయాయి. ఒకవైపు వైరస్ వ్యాప్తి నానాటికి పెరిగిపోతోంది. మరోవైపు కొత్త వేరియంట్లు భయపెడుతున్నాయి. క్యాన్సర్ రోగులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముఖ్యంగా గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ కీలకమైన సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల గురించి ఎక్కువగా భయపడవలసిన అవసరం లేదని, అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం, ఇతర సంబంధిత ఏజెన్సీలు నిశితంగా గమనిస్తున్నాయని డాక్టర్ బహల్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా క్యాన్సర్ రోగులు లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 1009 కరోనా వైరస్ క్రియాశీలక కేసులు నమోదయ్యాయి. గత వారం వ్యవధిలో కొత్తగా 750 మందికి కరోనా సోకినట్టు వెల్లడించింది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. కరోనా తగ్గిన తర్వాత అప్పుడప్పుడు కరోనా కేసులు పెరిగాయి, కానీ ఆ తర్వాత తగ్గిపోయాయి. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి చూస్తుంటే కాస్త సీరియస్ గానే కనిపిస్తుంది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది. సో అందరూ మాస్క్ వాడటం, జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.